నమస్తే తెలుగువారి విశ్వవేదిక వారధి కార్యక్రమానికి స్వాగతం. కేంద్ర కేబినెట్లోకి టీడీపీ మరి ఏపీ మంత్రివర్గంలో బీజేపీకి చోటు దక్కుతుందా? ప్రధాని 100 రోజుల ప్రణాళిక లక్ష్యాలేంటి? మోదీ 3.0లో పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం లభిస్తుందా? ఏపీలో పోలింగ్ ముగిసినా ఇంకా దాడులెందుకు? ఇలాంటి అంశాలపై మాట్లాడేందుకు బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి టీవీ9 వారధిలో అతిథిగా జాయిన్ అయ్యారు. ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నెంబర్స్ 914023490015 లేదా 914023490016. మీరు వాట్సాప్ వీడియో కాల్ కూడా చేయొచ్చు. ఆ నెంబర్ 8006036036. నమస్తే అండి ఆంజనేయ రెడ్డి గారు, వెల్కమ్ టు వారధి. నమస్తే అమ్మా, మీకు అందరికి కూడా వీక్షకులందరికీ కూడా నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ అండి. వాళ్ళ ప్రధాని మోదీతో పాటు మంత్రులందరూ ప్రమాణ స్వీకారం చేశారు. ఒక బిగ్ డే. థ్యాంక్ యూ అమ్మా. కేంద్ర మంత్రివర్గంలో దక్షిణాదికి ప్రాధాన్యం పెరిగింది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీని వెనుకున్న రాజకీయ సమీకరణాలు ఏంటి అంటే ఏం చెప్తారు? భారతీయ జనతా పార్టీ దక్షిణాది ఉత్తరాది అనే తేడాలు ఎప్పుడు చూపించదు. దేశమంతా ఒకటనే భావంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ఈరోజు దక్షిణాదిలో కూడా మేము గణనీయంగా పుంజుకున్నాము. కేరళలో మా అకౌంట్ కూడా ఓపెన్ చేసాము. సురేష్ గోపి అక్కడ త్రిశూర్ నుంచి లోక్సభకు గెలిచారు. వారిని కూడా కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం జరిగింది. అదే సమయంలో ఎల్ మురుగన్ తమిళనాడు నుంచి గతంలో కూడా ఆయన మంత్రిగా ఉన్నారు. మళ్ళీ ఆయన రెండోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు శ్రీనివాస వర్మ గారు భారతీయ జనతా పార్టీ తరఫున, అదేవిధంగా రామ్మోహన్ నాయుడు క్యాబినెట్ మంత్రిగా టీడీపీ వైపు నుంచి, అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ నుంచి సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం జరిగింది. అందువల్ల ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దక్షిణాది అభివృద్ధి విషయంలో ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వము డబుల్ ఇంజిన్ సర్కార్ ఈరోజు కేంద్రంలో మోడీ గారు కొలువు తీరారు. ఆంధ్రప్రదేశ్లో రేపు 12వ తేదీ చంద్రబాబు నాయుడు గారు కొలువు తీరుతున్నారు. మంత్రివర్గం ఏర్పాటు అవుతుంది. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్లో రెండు ప్రభుత్వాల నాయకత్వంలో వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ ఈ ధ్యేయంగా ఈ కూటమి పనిచేస్తుంది, ఎన్డీఏ పనిచేస్తుంది. నాకు పూర్తి విశ్వాసం ఉంది. పెండింగ్ ప్రాజెక్టులన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అనుమతులు ఇస్తుంది, నిధులు పెద్ద ఎత్తున ఇస్తాయి. ఈ మన పోలవరం ప్రాజెక్టు కూడా గత 5 సంవత్సరాల నుంచి ఒక అడుగు కూడా ముందుకు పెట్టలేదు. దురదృష్టవశాత్తు మొన్నటి వరకు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో పోలవరం విషయంలో అసలు అవగాహనే లేదు. మంత్రులకి, నీటిపారుదల శాఖల మంత్రికి, మొన్నటి వరకు ఉన్న మంత్రి అంబటి రాంబాబు గారికి అసలు పోలవరం ఏమిటో తెలియదు. దాని గురించి అడిగితే ఆయనకి ఇంజనీరింగ్ పరిజ్ఞానం లేదు, సాగునీరు తాగునీరు పరిజ్ఞానం లేదు. కానీ ఈరోజు ఒక అనుభవం గల ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వారి క్యాబినెట్లో కూడా అనుభవం గల మంత్రులు ఉంటారు. ఖచ్చితంగా నాకు పూర్తి విశ్వాసం ఉంది, రాబోయే 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఒక అద్భుతమైన రాష్ట్రంగా తయారవుతుంది. అదే సమయంలో ఈరోజు అమరావతి నిర్మాణం కూడా ప్రారంభమైంది. ఇప్పటికే అమరావతిలో ఈ అన్నీ కూడా రకరకాల ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అమరావతి రాజధాని అభివృద్ధి చెందితే రాష్ట్రానికి అన్ని విధాల మేలుంటుంది. రాష్ట్రానికి ఒక మంచి పేరు వస్తుంది, రెవెన్యూ పెద్ద ఎత్తున వస్తుంది, రియల్ ఎస్టేట్ పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతుంది, పరిశ్రమలు వస్తాయి. అమరావతి రాజధాని ఖచ్చితంగా ఒక మంచి రాజధానిగా తయారు చేయడంలో కేంద్ర ప్రభుత్వం కూడా, ప్రధానమంత్రి మోడీ గారు అమరావతిని వారు చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. అందువల్ల మోడీ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మన ఆంధ్రప్రదేశ్కి అమరావతి అభివృద్ధి విషయంలో అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా ఆదుకోవాలో మోడీ గారి దగ్గర ఒక విజనరీ నాయకత్వం ఉంది. కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు కూడా అపారమైన రాజకీయ అనుభవం, పరిపాలన అనుభవం, ప్రజా సమస్యల పట్ల చాలా పెద్ద ఎత్తున అవగాహన గల వ్యక్తి. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలు, దక్షిణాది ప్రజలు మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఒక మంచి అభివృద్ధిని సాధిస్తామని ప్రజలకు విశ్వాసం. కాలర్ ఉన్నారండి, మనోహర్ కాల్ చేస్తున్నారు డెట్రాయిట్ నుంచి. మనోహర్ గారు అడగండి మీ ప్రశ్న. నమస్తే సార్. ప్రైమ్ మినిస్టర్ థర్డ్ టైమ్గా మోడీ గారికి నిజంగా కంగ్రాచులేషన్స్. మీ బీజేపీ వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ సార్. ఒక 2-3 పాయింట్స్ ఉన్నాయండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే
ముఖ్యంగా ఇది బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో ఇది చాలా మంచి అవకాశం. అంటే మీరు రాష్ట్రంలో బీజేపీ పార్టీగా ఎదగడానికి, ప్రజల మనసును చూరగొనడానికి నిజంగా మోడీ గారు ఆంధ్రప్రదేశ్ కు ఈ నెక్స్ట్ 5 years ఏమైనా నిజంగా చేస్తే బీజేపీ పార్టీ బ్రతుకుతుంది. ఈ నెక్స్ట్ 5 years ఏమీ చేయకపోతే బీజేపీ పార్టీ చచ్చిపోతుంది. దాని గురించి మీరు ఏమంటారు? సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఈ 10 years లో హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ జ్యుడిషియల్ రిఫార్మ్స్ తీసుకురాలేదు. అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి కరప్షన్ చార్జెస్, ఫాస్ట్ డిస్పోజల్ ఆఫ్ కరప్షన్ చార్జెస్ పైన ఇంతవరకు 10 years నుంచి జ్యుడిషియల్ రిఫార్మ్స్ ఏమీ తీసుకురాలేదండి. కాబట్టి ఈ నెక్స్ట్ 5 years లో మీరు న్యాయ వ్యవస్థ పైన, జడ్జిల నియామకం పైన, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల పైన, కరప్షన్ ఛార్జీల పైన ఉన్నటువంటి వాళ్ళపైన మీరు ఎలాంటి విధానం తీసుకుంటారు? ఇంకొకటి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా సిబిఐని ఆపిన మహానుభావుడు ఎవరు? భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు, కానీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా సిబిఐని భయపెడితే ప్రధానమంత్రి గారి కింద పనిచేసే సిబిఐ అత్యున్నత దర్యాప్తు సంస్థ పారిపోయింది కదా కర్నూలు నుంచి. మరి ఆ పారిపోయిన సిబిఐ సంస్థ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కు వచ్చి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తుందా? 5 సంవత్సరాల నుంచి ఎటుదేలని వివేకానంద రెడ్డి మర్డర్ కేసు గురించి ఏమైనా చెప్తారా? అసలు అది ఇంకో 50 ఏళ్ళు దర్యాప్తు చేస్తారా? చెప్పండి. మీరు 2-3 విషయాలు ప్రస్తావించారండి. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బ్రతకాలంటే పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్కి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని మీరు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు ఇప్పటికీ అనేకసార్లు స్పష్టం చేశారు, డబుల్ ఇంజిన్ సర్కార్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్కి అన్ని విధాలు ఆదుకుంటాము, ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి అభివృద్ధి గల రాష్ట్రంగా తయారు చేస్తాము, దానికి రకరకాల నిధులు కూడా కేటాయిస్తామని. ఈరోజు అమరావతి రాజధానిగా మనం మంచి పరిణామం చోటు చేసుకుంది. ఇప్పుడు అమరావతిలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో ప్రధానమంత్రి గారు చిత్తశుద్ధిగా పనిచేస్తారు. మీరు ఆశించినట్టుగా భారతీయ జనతా పార్టీ కూడా ఈ రాష్ట్రంలో బలోపేతం అవుతుంది. మాకు ఇప్పుడు 3 లోక్సభ స్థానాలు ఉన్నాయి, 8 మంది శాసనసభ్యులు ఉన్నారు. వారందరూ కూడా కేంద్ర ప్రభుత్వ సంబంధాలు కలిగి ఉండి రాష్ట్ర అభివృద్ధికి ఎక్కువ నిధులు తీసుకురావడంలో వారందరూ కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. మా పురంధేశ్వర్ గారు రాష్ట్ర అధ్యక్షురాలు, వారు చాలా సీనియర్ నాయకులు, గతంలో వారు మంత్రిగా పనిచేశారు, అనుభవజ్ఞులు. కాబట్టి రాష్ట్ర సమస్యల్ని ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి రాబోయే 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి గల రాష్ట్రంగా, నిరుద్యోగ సమస్య కానివ్వండి, లేదా సాగునీరు తాగునీరు సమస్య కానివ్వండి, లేదా పోలవరం సమస్యలు కానివ్వండి, పరిశ్రమలు రావడం విషయంలో, రెవెన్యూ లోటు విషయంలో, వీటన్నిటి కూడా పురంధేశ్వరులు కూడా శ్రద్ధ తీసుకుని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహం చేస్తానే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. మీరు ఆశించినట్టుగా ఈ 5 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ కూడా ఒక బలీయమైన శక్తిగా తయారవుతుందని మీకు నేను ఖచ్చితంగా హామీ ఇవ్వగలను. ఆ ఆశలు కూడా మాలాంటి పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఉంది. ఒకటి. రెండోది, బీజేపీ జ్యుడిషియల్ రిఫార్మ్స్ సంగతి మీరు చెప్పారు. జ్యుడిషియల్ రిఫార్మ్స్ రావాల్సి ఉంది. మీకు బహుశా గుర్తుండే ఉంటుంది, మొట్టమొదటి 2014 మోడీ గారి మొదటి 1.0లో వారు జ్యుడిషియల్ రిఫార్మ్స్ తీసుకురావడానికి ఈ కొలీజియం వ్యవస్థ నుంచి నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ తీసుకురావడం కోసం వారు ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చారు. కానీ దురదృష్టవశాత్తు సుప్రీంకోర్టు దాన్ని స్ట్రైక్ డౌన్ చేసింది. జడ్జీలను నియమించుకోవడం కాదు, దానికి ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఉండాలా, జాతీయ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ఒకటి ఉండాలని ఆ రోజు చేసిన ప్రయత్నము, ఆ రోజు అరుణ్ జైట్లీ గారు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. దాని మీద చాలా దేశవ్యాప్తంగా చర్చలు జరిగాయి. కానీ దురదృష్టవశాత్తు సుప్రీంకోర్టు దాన్ని నిలుపుదల చేయడము, దాన్ని తిరస్కరించడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రజాప్రతినిధుల్ని, అవినీతిలో ఉండే ప్రజాప్రతినిధులను విచారించడం కోసం, త్వరితగతిన తప్పు చేస్తున్నాం అని శిక్షించడం కోసం
ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే చాలా కోర్టులో కూడా ప్రజాప్రతినిధులు ఎదుర్కొంటున్నారు, కొంతమందికి శిక్షలు కూడా పడ్డాయి. కానీ మీరు అన్నట్టుగా ఇంకా వేగవంతం కావాలి. మంది 140 కోట్ల మంది ప్రజల దేశము, అనేక మంది ఈ యొక్క అవినీతిలో కూరుకున్నారు, ప్రజాప్రతినిధులు కూడా. ఇది కొంత సమయం పడుతుంది. ఇప్పుడు ప్రధానమంత్రి గారు చెప్పారు, ఈ ఎన్నికల సమయంలో చెప్పారు, ఇప్పటివరకు జరిగింది కేవలం ట్రయల్ మాత్రమే, ముందుంది, సినిమా ముందుందని చెప్పారు వారు. కాబట్టి ఈ విషయంలో పెద్ద ఎత్తున రిఫార్మ్స్ కూడా వస్తాయి, జ్యుడిషియల్ రిఫార్మ్స్. మీరు చెప్పినట్టుగా మనకి భారతదేశంలో ఇప్పటివరకు 5 కోట్ల కేసులు వివిధ రకాల న్యాయస్థానాల్లో పరిష్కారం కాకుండా ఉన్నాయి. కింద మ్యాజిస్ట్రేట్ కోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా 5 కోట్ల కేసులు పరిష్కారం కాకుండా ఉన్నాయి. పేదల ప్రజలు, సాధారణ జనం కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఇవి వేగవంతం కావాలా. ఈ టర్మ్లో 3.0 టర్మ్లో ప్రధానమంత్రి గారి నాయకత్వంలో వీటన్నిటికి కూడా ఒక పరిష్కారం దొరుకుతుంది. వీటన్నిటినీ వేగవంతం అవుతాయి. రకరకాల రిఫార్మ్స్, సంస్కరణలు తీసుకొస్తారు. అవన్నీ కూడా వివిధ రకాలుగా ప్రజలకు ఉపయోగపడే విధంగా తీసుకొస్తారనే విషయంలో నాకు పూర్తి విశ్వాసం ఉంది. వారు చాలా స్పష్టంగా చెప్పారు 3.0లో అనేక మార్పులు వస్తాయని కూడా. రెండవది అవినాష్ రెడ్డి విషయం చాలాసార్లు మనం చర్చించుకున్నాం. ఆయన అరెస్ట్ చేయనీయకుండా ఎందుకు చేయడం లేదని వారి తండ్రి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు, బెయిల్ ఇచ్చారు. ఆయన కూడా బెయిల్ మీద ఉన్నారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా ఏమి లేరు, కానీ జైలుకి వెళ్ళలేదు. దానికి కోర్టులో ఉండే పరిస్థితులు, దానికి అనేక కారణాలు. వారిని మీరు ఎందుకు చెప్పారు, ఆయన ఒకసారి కర్నూలు జిల్లాలో హాస్పిటల్లో ఉండి అరెస్ట్ చేయడానికి వెళ్ళారు. ఆ రోజు సిబిఐ కూడా చెప్పలేదు మేము అరెస్ట్ చేయడానికి పోతున్నామని, విచారణకి రమ్మని పిలవడానికి పోయారు. కానీ ఆయన హాస్పిటల్లో ఉండి ఆయన అనుచరులు, వందలాది మంది అనుచరులు ఆయన చుట్టూ చేర్చుకొని హాస్పిటల్లో అక్కడ పేషెంట్స్ ఉంటారు. ఏదైనా అదే సమయంలో పోలీసు సహకరించకపోవడం, ఆంధ్రప్రదేశ్ పోలీసు సహకరించకపోవడం, సిబిఐ ఒకవేళ తొందరపాటు చర్య తీసుకుంటే హాస్పిటల్లో పేషెంట్స్, మిగతా సాధారణ ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి కొంత టాక్టికల్గా ఆ రోజు ఆలోచించవలసి వచ్చింది సిబిఐకి అని నేను అనుకుంటున్నాను. బట్ తప్పు చేసిన వాళ్ళు ఎవరూ తప్పించుకోలేరు, అందులో ఎటువంటి అనుమానం లేదు. అది అవినాష్ రెడ్డి గారు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళు న్యాయస్థానాలను ఎదుర్కోవాలా, న్యాయస్థానంలో నిలబడాలా, న్యాయస్థానానికి సమాధానం చెప్పాలా. చట్టం ఖచ్చితంగా ఎవరికి మినహాయింపు లేదు. ఎవరైనా సరే తప్పు చేస్తుంటే శిక్ష అనుభవిస్తారు. అది అవినాష్ రెడ్డి కానివ్వండి. ఇప్పుడు ఇంకా వేగవంతం అవుతుందని మనం ఆశిద్దాం. ఇక్కడ మొన్నటి వరకు ఆ ప్రభుత్వం ఉండింది, రకరకాల ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం చేశారు. మనం డెమోక్రసీలో ఉన్నాము, మనము ఈరోజు ఫెడరల్ వ్యవస్థలో ఉన్నాము. భారతదేశము ఫెడరల్ వ్యవస్థ, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, వీటన్నిటిలో ఉన్నాం కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్లో వాటన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది. విచారణ వేగవంతం అవుతుంది. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవిస్తారనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. రైట్, మరో కాలర్ ఉన్నారండి, నరేందర్ కాల్ చేస్తున్నారు న్యూయార్క్ నుంచి. నరేందర్ గారు అడగండి మీ ప్రశ్న. హలో, నమస్కారం అండి. ఇది చంద్రబాబు కూడా అన్నాడండి, చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమన్నారని అంటే, మన పర్ క్యాపిటల్ చాలా ఇంప్రూవ్ అయింది ఇండియన్స్, ఇది మనదే మొత్తం, రేపు ప్రపంచం అంతా మన సైడే చూస్తుందని. కానీ మనం చేసేది రాజకీయ నాయకులది ఎట్లా ఉందని అంటే, మనం ఐటీలో చాలా గొప్ప అని అంటాము. ఈ కోవిడ్ అప్పుడు ప్రతి ఒక్క కంట్రీ, చైనా చూస్తే విత్ ఇన్ 6 days లో ఒక పెద్ద హాస్పిటల్ కట్టిందండి, విత్ వెంటిలేటర్స్, ఎవ్రీథింగ్. ఇక్కడ న్యూయార్క్ లోపల ఒక పెద్ద షిప్స్లు, నావీ షిప్లు పట్టుకొచ్చేసేసి చూసాము. కానీ ఇండియా లోపల మనము అప్పుడు ఇండస్ట్రియల్ ఆక్సిజన్ సిలిండర్స్ వాడేసేసి వేరే ఇన్ఫెక్షన్లు వచ్చే వరకు వెళ్ళింది మన ఇండియా. అది పోనీయండి, మన దగ్గర ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదో అది పోనీయండి. మనం ఇండియాలో ఐటీ గొప్ప అని అంటాము. ఇక్కడ అమెరికా, చైనా లోపల అపాయింట్మెంట్ సిస్టమ్ పట్టుకొచ్చారనమాట. మనం సెల్ ఫోన్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకొని కోవిడ్ సెంటర్లకు వెళ్ళాలి. కానీ మన దగ్గర ఎట్లయిపోయింది, అందరు పోయి కోవిడ్ సెంటర్లో వాడి దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా కోవిడ్ దగ్గర లైన్లో నిలబడేసేసి వానికి దగ్గున్నని కూడా కోవిడ్ అంటున్నది. వానికి యాక్చువల్గా ఉంది దగ్గు, వాడు కోవిడ్ భయంతో టెస్ట్కి పోదామనే వరకు ఇక్కడనేమో అపాయింట్మెంట్ సిస్టమ్ పెట్టేసేసి ఎవరిని ఎప్పుడు పిలవాలని. మనది మొత్తం చేపల బజార్ తిరిగినే పోయేసేసి అక్కడ ఉండే వరకు దగ్గునోనికి కోవిడ్ అంటేంది, పోయేటోడు పోయిండు, దండలు పడేటోనికి దండలు పడ్డాయి. అదొక పద్ధతి. ఇంకొకటి వచ్చేసేసి మనం యాక్చువల్గా ఈ 3.0, 4.1 అని అంటున్నాము. ఇప్పుడు కేసులు 5 లక్షల కేసులు పెండింగ్ ఉన్నాయండి. అవి సాల్వ్ అవ్వడానికి 300 years పడుతుంది.
మనము ఈ టెక్నాలజీలో గొప్ప ఐటీ అని అంటున్నాము. ప్రతి ఒక్క పోలీస్ కి బాడీ క్యామ్ పెట్టాలండి. ఎందుకనంటే ప్రతి ఒక్క పోలీసు ఎవరిని నమ్మేటట్టు లేదు. ఇండియాలో లా అండ్ ఆర్డర్ ఎంత వరస్ట్ గా ఉందని అంటే మొన్న పూణే విషయం లోపలనే ఒక ఈ సోషల్ మీడియా పైకి వచ్చింది కాబట్టి అది బయటకు వచ్చింది, కానీ లేకపోతే మీడియా ఎవరిది వాళ్ళు కొనుక్కున్నారు, ఎవరిది వాళ్ళు డబ్బులు ఇస్తే కథ మా న్యూస్ కూడా వేయట్లేదు. సోషల్ మీడియా చేయబట్టి మొన్న పోలీసులది బయటకు వచ్చింది. ప్రతి ఒక్క పోలీస్ కి బాడీ క్యామ్ పెట్టాలి, ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ లో కెమెరాలు పెట్టాలి, రోడ్ల మీద కాదు పోలీస్ స్టేషన్లలో పెట్టాలి, ప్రతి ఒక్క కోర్టులో కూడా కెమెరాలు పెట్టాలి. ఎందుకంటే ఆ జడ్జి ఏమి ఇస్తుండన్నది మాకు ఎడ్యుకేషన్ వైజ్ పీపుల్ కూడా అర్థం అవ్వాలి. ఇండియాలో లా అండ్ ఆర్డర్ సరిగా లేనంత వరకు ప్రతి ఒక్క విద్యార్థి ఇండియా నుంచి బయటకు వెళ్ళిపోయి వేరే కంట్రీలో బతకడం బెటర్. ఎందుకంటే చదువుకున్న చదువుకి వాళ్ళ ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. ఇప్పుడు వాళ్ళిద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు రోడ్డు మీద పడి చనిపోయినరు, ఎవరో గుద్దిండ్రు, కానీ లాస్ట్ ఆయనకి ఏమొచ్చిందండి 300 words ఎస్సే రాయమని వచ్చింది. అది ఎంత ఘోరం అని అంటే వాళ్ళ చావుకి ఏమైనా విలువ ఉందా? ఇండియాలో ఉన్న వాళ్ళకు ఏమైనా విలువ ఉందా చెప్పండి మీరు? దానికి ఇండియా ఇప్పుడు 3.0 ఒకసారి చెప్పండి. నరేంద్ర గారు భారతదేశము సువిశాలమైన దేశము, ప్రపంచంలో కల్లా అత్యధిక జనాభా గల దేశం భారతదేశం. ఈరోజు 140 కోట్లు దాటిపోయాం. మీరు ఐటీ ఉద్యోగస్తులకు రక్షణ లేదు. ఎస్, మొన్న పూనాలో జరిగింది చాలా బాధాకరమైన విషయము, యాక్సిడెంటు. ఈరోజు అమెరికాలో భారతీయ విద్యార్థులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానీ యాక్సిడెంట్లో ఎంతమంది చనిపోతున్నారు మీకు తెలియదా? ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో మీకు తెలియదా? వేగంగా వెళ్ళడం ద్వారా లేదా ఇంకేదో అనేక యాక్సిడెంట్లు చనిపోతున్నారు. ఇది ఎస్, మన పూనాలో జరిగిన చాలా బాధాకరమైన విషయం. వాళ్ళకి 17 సంవత్సరాల యువకుడు డ్రైవింగ్ చేసే లైసెన్స్ లేకుండా వాడు పెద్ద ధనవంతమైన కుటుంబం నుంచి వచ్చి చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. దాన్ని అన్నీ కూడా మీరు చెప్పినట్టుగా సోషల్ మీడియా ఈరోజు చాలా యాక్టివ్గా ఎక్కడ ఏ నిమిషం ఏ మూల జరిగినా కానీ చెప్పేస్తుంది. కాబట్టి పూనా విషయంలో కూడా పోలీసు తప్పు చేసిన వాళ్ళందరినీ ఆ డాక్టర్లు కానివ్వండి లేదా ఆ జువెనియల్ పేరెంట్స్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ ఈ లా అండ్ ఆర్డర్ బాగలేదు, ప్రపంచం అంతా బాగుందనేది దాన్ని నేను ఏకీభవించను. మీకు తెలిసి ఉంటుంది 4-5 సంవత్సరాల క్రిందట ఒక నల్ల జాతీయుడిని అమెరికాలో ఏ విధంగా పోలీసు ఆ మోకాళ్ళ కింద వేసి అణిచిపెడితే ఐ కెనాట్ బ్రీత్ అనేది పెద్ద సంచలనం అయింది ప్రపంచం అంతా కూడా. ఆ పదము ఐ కెనాట్ బ్రీత్ అనేది. కాబట్టి ఇవన్నీ ప్రపంచంలో మిగతా దేశాల్లో కూడా జరుగుతున్నాయి. కానీ అంత మాత్రం చేత మనం జస్టిఫై చేయడం లేదు, ఎక్కడ కరెక్ట్ అనడం లేదు. బట్ భారతదేశంలో లా అండ్ ఆర్డర్ బాగలేదు అని తక్కువ చేసి చూడడం బహుశా విత్ డ్యూ రెస్పెక్ట్ నరేంద్ర గారు, విత్ డ్యూ రెస్పెక్ట్ అది కరెక్ట్ అని నేను అనుకోవడం లేదు. 140 కోట్ల మంది జనాభా ఉన్న అక్కడక్కడ ఇన్సిడెంట్స్ మీరు చెప్పినట్లుగా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా చాలా దురదృష్టకరమైన ఇన్సిడెంట్స్. వీటన్నిటికి కూడా సరైన పరిష్కారం దొరకాలా. వీటన్నిటికీ ప్రభుత్వ అధికారులు, పోలీసు కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ అధికారులు కానివ్వండి, ఎవరైనా కానీ ఎప్పటికప్పుడు నిఘా పెట్టవలసిన అవసరం ఉంది. రాజకీయ జోక్యం ఉంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. మిగతా ప్రపంచ దేశాలతో పోల్చుకున్నప్పుడు మనం భారతదేశంలో కొంత రాజకీయ జోక్యం ఉంది. ఎందువల్ల రాజకీయ పార్టీలు 1200 రాజకీయ పార్టీలు ఈ దేశంలో ఉన్నాయి. అమెరికాలో లాగా 2 పార్టీ సిస్టమో లేదా యూరోప్లో లాగా 2 పార్టీ సిస్టమో లేదు. ఈ దేశంలో 1200 రాజకీయ పార్టీలు రిజిస్టర్డ్ అయిన పార్టీలు ఉన్నాయి. రాజకీయ జోక్యం ఉంది. కానీ వచ్చే సంస్కరణలు తీసుకురావడం వల్ల ఇంతకుముందు మాట్లాడే కాలర్ వారు కూడా జ్యుడిషియల్ రిఫార్మ్స్, న్యాయ సంస్కరణలు ఏం చేస్తున్నారని కానీ కూడా వారు ప్రశ్న జరిగింది. వీటన్నిటిని తీసుకోవడం ద్వారా వీటన్నిటికి కూడా మనం ఫుల్ స్టాప్ పెట్టచ్చు. ఎవరో కూడా చట్టానికి అతీతులు కాదు. బట్ ఆఖరిగా నేను చెప్తున్నాను, డ్యూ రెస్పెక్ట్, భారతదేశంలో లా అండ్ ఆర్డర్ బాగలేదు, మిగతా దేశాలతో పోల్చుకున్నప్పుడు లా అండ్ ఆర్డర్ బాగలేదు అనేది అది కరెక్ట్ అని నేను అనుకోవడం లేదు. రైట్ అండి, మరో కాలర్ ఉన్నారు, ఆనంద్ కాల్ చేస్తున్నారు కాలిఫోర్నియా నుంచి. ఆనంద్ గారు అడగండి మీ ప్రశ్న. నమస్తే అండి, నావి 2 క్వశ్చన్స్ అండి. బీజేపీ 2.0, 3.0 ఉన్నప్పుడు మీరు చూస్తే కనుక మీరు చెప్పుకోవడానికి వందే భారత్ ట్రైన్ తప్ప వేరే ఏం లేవు. అది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ట్రైన్ చూస్తే కొన్ని పెద్ద రూట్లకి మాత్రమే ఉన్నాయన్నమాట వందే భారత్ ట్రైన్స్. మీరు ఈసారన్నా కొంచెం తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం ఏమన్నా అదే రైల్వే ట్రైన్స్ అండి, రైల్వే ట్రైన్స్
కోచ్ ఫ్యాక్టరీ కాదండి, రైల్వే ట్రైన్స్. ఈసారి మీరు ఏమన్నా చేసి ఇంకో 4 ట్రైన్లు హైదరాబాద్ వైజాగ్ కి, లేకపోతే వైజాగ్ చెన్నై ఇట్లాంటి ప్లేస్లకి, సౌత్ ఇండియాకి అట్లీస్ట్ కొత్త ట్రైన్లు సాధించగలిగే కేపబిలిటీ బీజేపీకి ఉందా? ఇది రెండో ప్రశ్న ఏంటంటే, జగన్ గారు బీజేపీ 2.0 ఉన్నప్పుడు ప్రజాప్రతినిధుల చట్టం దాని ప్రకారం 1 year లోపు అయిపోవాలి. అది అవ్వకుండా చేసింది సిబిఐ కాదా, లేకపోతే మీకు సంబంధించిన కొన్ని ఏజెన్సీస్ కాదా? కనీసం ఈసారి అన్నా కొంచెం మీరు మనసు పెట్టి అదేదో ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం 1 year లోపు తీర్పు వచ్చేలాగా చేసే ధైర్యం మీకుందా? ఉంటే కనుక ఎప్పటికల్లా చేస్తారు? ఖచ్చితంగా నేను ఇంతకుముందు మా కాలర్ వారితో కూడా మాట్లాడుతూ చెప్పాను. ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఈసారి వచ్చేది 3వసారి ప్రధానమంత్రిగా వారు ప్రమాణ స్వీకారం చేశారు. బహుశా 1962 తర్వాత 3 సార్లు ప్రధానమంత్రిగా ఎన్నికైన వాళ్ళు లేరు జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత. ఈరోజు ఆ యొక్క రికార్డుని ప్రధానమంత్రి గారు సాధించారు. చాలా స్పష్టంగా చెప్పారు ఎన్నికల్లో కూడా వారు, ఈసారి ఇది ట్రైలర్ మాత్రమే, ముందు ఇంకా పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొస్తాము, ఇంకా పెద్ద ఎత్తున చర్యలు ఉంటాయని కూడా చెప్పారు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఖచ్చితంగా అవన్నీ కూడా ఈ 3వసారి ప్రధానమంత్రి గారి నాయకత్వంలో అవన్నీ కూడా అవుతాయి. వారికి అండగా చంద్రబాబు నాయుడు గారు కానీ లాంటి వ్యక్తులు, అక్కడ నితీష్ కుమార్ గారు లాంటి వ్యక్తులు వారికి అండగా ఉన్నారు. వారి మొన్న కూడా నితీష్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రిని ఆకాశానికి ఎత్తారు, వీరు కష్టపడి పనిచేస్తున్నారు అని. ఇంతకుముందు మాట్లాడే కాలర్ కూడా ఏం చెప్పారంటే, కోవిడ్ విషయంలో ఆయన చాలా విషయాలు మాట్లాడారు. కోవిడ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది కోవిడ్ని చాలా బాగా మేనేజ్ చేశారు భారతదేశ ప్రభుత్వము. కోవిడ్ని కంట్రోల్ చేయడంలో మనం ఈ దేశంలో వ్యాక్సిన్, ప్రపంచం ఎక్కడా కూడా వ్యాక్సిన్ తీసుకురాకముందు ఈ దేశంలో మనం 2 వ్యాక్సిన్లు తీసుకొచ్చాము, ప్రపంచానికి ఇచ్చాము. అనేక పేద దేశాలకి, థర్డ్ వరల్డ్ కంట్రీస్కి మనం వ్యాక్సిన్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి కోవిడ్ని మేనేజ్ చేయడం, కోవిడ్ని కంట్రోల్ చేయడం, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో కోవిడ్ విషయంలో అద్భుతంగా పనిచేసిందని ప్రపంచ దేశాలే మనల్ని కొనియాడాయి. కాబట్టి కోవిడ్ విషయంలో మనం చాలా బాగా పనిచేసామని ఎటువంటి అనుమానం లేదు. మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ వేగవంతంగా అవినీతి పనులు శిక్షించడం కానివ్వండి, లేదా సంస్కరణ తీసుకురావడం కానివ్వండి, లేదా అభివృద్ధి పెద్ద ఎత్తున మీరు వందే భారత ట్రైన్స్ కూర్చారు, చాలా వందే భారత ట్రైన్స్ వచ్చున్నాయి ఆంధ్రప్రదేశ్లో. బహుశా మీకు సమాచారం ఉన్నట్లేదు, ఆంధ్రప్రదేశ్ రోడ్లని, జాతీయ రహదారుల్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నారు. రింగు రోడ్లు, జాతీయ రహదారులు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి వచ్చే 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నంబర్ 1 అభివృద్ధిలో నంబర్ 1 మొదటి అక్షర క్రమంలోనే మొదటి కాదు, అభివృద్ధిలో కూడా మొదటిగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. రైట్ అండి, కేంద్ర మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాలకు సరైన ప్రాధాన్యం లభించిందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా తెలుగు మన ఆంధ్రప్రదేశ్ నుంచి 3 మంత్రులు ఇచ్చారు కదా. ఒక క్యాబినెట్ మంత్రి, 2 సహాయక మంత్రులు. క్యాబినెట్ అండ్ సహాయక మంత్రి టీడీపీ నుంచి, ఒక సహాయ మంత్రి బీజేపీ నుంచి ఇచ్చారు. అదేవిధంగా తెలంగాణ నుంచి మా బండి సంజయ్ గారిని కూడా ఇప్పుడు కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు సహాయ మంత్రి. ఇప్పటికి ఇంతకుముందున్న కిషన్ రెడ్డి గారిని మళ్ళా క్యాబినెట్ మంత్రిగా కొనసాగిస్తున్నారు, ప్రమాణ స్వీకారం చేశారు. ఖచ్చితంగా సరైన ప్రాతినిధ్యం వచ్చిందనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. మళ్ళీ ఏదైనా మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు మళ్ళా తెలుగు రాష్ట్రాలకి ప్రాతినిధ్యాన్ని కూడా కేంద్రం ఆలోచిస్తుందని నాకు విశ్వాసం. రైట్, మరి రాష్ట్ర మంత్రివర్గంలో బీజేపీకి ఎలాంటి చోటు దక్కబోతోంది? ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో అయితే టీడీపీ నేతలకు అవకాశం ఇచ్చారు, మరి రాష్ట్ర మంత్రివర్గంలో బీజేపీ ఎన్ని పదవులు ఆశిస్తోంది? మేడం, కేంద్రంలో టీడీపీ వాళ్ళు 2 పదవులు తీసుకున్నారు, ఒకటి క్యాబినెట్, ఒక సహాయ మంత్రి. పార్టీ టీడీపీ అండ్ బీజేపీ, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మాకు కూడా ఈ రాష్ట్రంలో సరైన ప్రాతినిధ్యం ఉంటుంది. మేము 8 మంది శాసనసభ్యులు గెలుచున్నారు, మాకు సరైన ప్రాతినిధ్యం ఉంటుందని ఆశిస్తున్నాము. మా పార్టీ కూటమిలో కూర్చొని చర్చిస్తారు, మంచి ప్రాతినిధ్యం ఉంటుంది, మాకు బీజేపీ కూడా సరైన గౌరవం లభిస్తుంది.
ఈ ప్రభుత్వంలో పరిపాలనలో బీజేపీకి కూడా సింహభాగం ఉంటుందనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. బీజేపీ కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో ఈ ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ నాయకత్వము క్యాడరు కష్టపడి పనిచేస్తారు ఎన్నికల్లో. నేను ఐ థింక్ వాళ్ళు దే విల్ గివ్ డ్యూ రిప్రజెంటేషన్ అండ్ సరైన ప్రాతినిధ్యం ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఎవరుంటారు, ఎంతమంది ఉంటారు అనేది పార్టీ కూటమి నాయకులు కూర్చొని చర్చించి అంతిమ నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. రైట్, మరి మోదీ 100 రోజుల ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. ఇందులో మరి ఎలాంటి అంశాలు ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? అసలు ఏంటి 100 రోజుల ప్రణాళిక? మేడం, మోడీ గారు అనేక సందర్భాల్లో చెప్పారు, నేను ప్రజల నుంచి 15 లక్షల మంది వివిధ వర్గాల ప్రజలు లేదా నాయకులు, సామాజిక రంగంలో పనిచేసేవాళ్ళు లేదా మిగతా సేవా రంగంలో పనిచేసేవాళ్ళు, ఆర్థిక రంగంలో పనిచేసేవాళ్ళు, ఆరోగ్య రంగంలో పనిచేసేవాళ్ళు, అటువంటి వ్యక్తుల దగ్గర నుంచి 15 లక్షల మంది నుంచి ప్రధానమంత్రి గారు సమాచారం సేకరించారు. ఈ దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవడం కోసము వివిధ వర్గాల ప్రజలు, వివిధ వర్గాల నాయకులు ఇన్ ద సెన్స్ పొలిటికల్ రాజకీయ పార్టీ నాయకులు కాదు, అనేక మంది సామాజిక రంగంలో నాయకులు ఉన్నారు, లేదా వ్యాపార రంగంలో నాయకులు ఉన్నారు, ఆర్థిక రంగంలో నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనం నాయకులుగా పరిగణించినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని అనేక సలహాలు స్వీకరించి వాటిని క్రోడీకరించి వాటిని ముందు పెట్టుకొని ఉన్నారు ప్రధానమంత్రి గారు. అనేక సందర్భాలు స్పష్టం చేశారు. వారు ఇచ్చిన సలహాలు దేశ ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో వారిచ్చిన సలహాలతోటి ఈ 100 రోజుల్లో ఒక ప్రణాళిక తయారు చేసి క్యాబినెట్ మంత్రులకు దిశ నిర్దేశిస్తారు. కష్టపడి పనిచేయమని చెప్తారు. టార్గెట్ ఫిక్స్ చేస్తారు ప్రధానమంత్రి గారు ఎప్పుడూ కూడా క్యాబినెట్ మంత్రులకి. టార్గెట్ ఫిక్స్ చేసిన తర్వాత ఆ టార్గెట్కి మంత్రులు అందుకున్న తర్వాత మళ్ళీ ఆ టార్గెట్ పెంచుతారు. ఒక టార్గెట్ ఫిక్స్ చేసి క్యాబినెట్ మంత్రులు, కేంద్ర ప్రభుత్వ మంత్రులు ఆ టార్గెట్కి రీచ్ అయిన తర్వాత, ఫలితాలు సాధించిన తర్వాత మళ్ళీ ప్రధానమంత్రి గారు ఆ టార్గెట్స్ని ఇంకా పైకి తీసిపోతారు, హై లెవెల్లో తీసిపోతారు, ఇంకా అక్కడికి వెళ్ళాలంటారు. కాబట్టి ప్రధానమంత్రి గారు 24/7 పనిచేసే వ్యక్తి. మంత్రులు కూడా రోజుకు 18 గంటలు పనిచేస్తారు ప్రధానమంత్రి గారు. మీకు తెలుసు, ఈరోజు 10 సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్కరోజు కూడా ఆయన సెలవు తీసుకున్నట్టుగా మనకు తెలియదు. లేదా ఎక్కడా కూడా ఏ టీవీ మనం చూసాం, ఏ బహిరంగ కార్యక్రమాల్లో ఎక్కడ కూడా ఆయన తుమ్మినట్టు, దగ్గినట్టు, ఆహు ఊహు అన్నట్టు ఎక్కడా లేదు ప్రధానమంత్రి గారు. 10 సంవత్సరాల ప్రధానమంత్రిగా మనం చూస్తున్నాం. ఆయన ఒక్కరోజు నీరసపడ్డట్టుగా, ఒక్కరోజు జ్వరంతో 2 రోజులు సెలవు తీసుకున్నట్టుగా, లేదా ఇంకెక్కడికో ఆయన విహారయాత్రలకు వెళ్ళినట్టుగా లేదు. ఆయనకి నేషన్ ఫస్ట్, దేశము ప్రధానము, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. ఇది అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి గారు చెప్పున్నారు. కాబట్టి నేషన్ ఫస్ట్ ధ్యేయంతో పనిచేస్తున్న బీజేపీ ప్రధానమంత్రి, ఎన్డీఏ ప్రధానమంత్రి ఖచ్చితంగా టార్గెట్స్ నిర్ణయిస్తారు. ఖచ్చితంగా దేశ అభివృద్ధికి 100 రోజుల్లో ఏ ప్రణాళికలతో ముందుకెళ్లాలని వారు నిర్ణయించి క్యాబినెట్ మంత్రులకు టార్గెట్ ఫిక్స్ చేసి ఆ విధంగా పనిచేస్తారనే విషయంలో ఎటువంటి అనుమానం. రైట్ అండి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల క్వశ్చన్ అడిగే ముందు ఒక కాల్ తీసుకుందాము. సురేందర్ కాలిఫోర్నియా నుంచి కాల్ చేస్తున్నారు. సురేందర్ గారు అడగండి మీ ప్రశ్న. హలో సార్, క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్గా ఏపీ స్టేట్లో వైఎస్ఆర్సీపీకి చాలా తక్కువ ఇది వచ్చింది కాబట్టి అవినాష్ రెడ్డి బీజేపీలో చేరుతారని చాలా ప్రచారం జరుగుతుంది. మరి ఆయన పైన సిబిఐ ఇన్వెస్టిగేషన్ కోస్త ఇదిగా ఉంటే ఆయన బీజేపీలో చేరితే బీజేపీ తీసుకుంటుందా? సెకండ్ రైట్ సురేంద్ర గారు. హలో సురేంద్ర గారు, మీరు బహుశా ఎవరా సమాచారం చెప్పారో నాకైతే అర్థం కావడం లేదు. అవినాష్ రెడ్డి గారు బీజేపీలో చేరుతారు, బీజేపీలో తీసుకుంటారు, ఇవన్నీ కూడా ఊహాజనితమైన ప్రశ్నలు. అవినాష్ రెడ్డి గారు చట్టాన్ని ఎదుర్కోవాలా, చట్ట ప్రకారం ఆయన మీద చర్యలు ఉంటాయి. వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారో బయటికి రావాలా, ఒక సీనియర్ నాయకుడు,
రాష్ట్రంలో గుర్తింపు పొందిన నాయకుడు ఆయన. కేంద్రంలో ఆయన లోక్సభ సభ్యులుగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేశారు, ఒక ముఖ్యమంత్రి గారికి తమ్ముడు. వారి మద్దతు ఎప్పుడు మిస్టరీగా ఉండడానికి లేదు. ఆ మిస్టరీ ఛేదించాలి. ఛేదించే పనిలో సిబిఐ ఉంది, ఖచ్చితంగా ఆ పని చేస్తుంది. అవినాష్ రెడ్డి గారు బీజేపీలో చేరుతారు, మీరు వస్తే చేర్చుకుంటారా? ఇవన్నీ కూడా ఊహాజనితమైన ప్రశ్నలని నేను అనుకుంటున్నాను. రైట్ అండి. మోదీ కేబినెట్ లో టీడీపీ నుంచి 2 ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర కేబినెట్ లో బీజేపీ ఎలాంటి పాత్ర పోషించబోతోంది? ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా మంత్రివర్గంలో బీజేపీ ఉంటుంది అని చెప్పారు. బట్ అక్కడ కూడా కొన్ని ప్రాధాన్యాలు ఉంటాయి. అక్కడ డిమాండ్ చేసే అవకాశం ఉంటుందా? ఈక్వేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? పొత్తుల్లో ఉన్న సఖ్యత ఇప్పుడు ప్రభుత్వంలో కూడా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందమ్మా. అందులో ఎవరికి ఎటువంటి అనుమానం ఉండవలసిన అవసరం లేదు. మేము 2014 నుంచి ప్రభుత్వంలో ఉన్నాం కదా తల్లి, అందరం కలిసి పనిచేసాము. అక్కడి నుంచి కొన్ని గుణపాఠాలు నేర్చుకుంటాం కదా. అక్కడి నుంచి ఏం జరిగిందో అటువంటి సమస్యలు రాకుండా ఏ విధంగా ముందుకెళ్ళాలా. ఎవ్రీడే ఈజ్ ఎ లెసన్ టు ఎనీ పొలిటికల్ పార్టీ. ప్రతిరోజు ప్రతి రాజకీయ పార్టీకి ఒక పాఠం వస్తుంటుంది. కాబట్టి 14లో మా అనుభవాలు, టీడీపీ అనుభవాలు, బీజేపీ అనుభవాలు, ఈరోజు కొత్తగా జనసేన ప్రభుత్వంలో చేరింది. కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి సింహావలోకనం చేసుకుంటారు కదా. అటువంటి పొరపాట్లు జరగకుండా ముందుకెళ్ళాలా. పరిపాలనకు ప్రాధాన్యత ఇవ్వాలా, రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలా, రాజకీయాలు సెకండరీ. ఈ దృష్టితోనే ఈ కూటమి పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా పనిచేస్తుంది. ప్రజలు ఆశిస్తున్నారు, ప్రజలు అది కోరుకుంటున్నారు. కాబట్టి నేను ముందే చెప్పినట్టు ఎవరికి ఏ శాఖ ఎంతమంది చేస్తున్నారో అదే కూటమి నాయకత్వం కూర్చొని మా రాష్ట్ర నాయకత్వము, మిగతా టీడీపీ అండ్ జనసేన నాయకులు కూర్చొని. బట్ వన్ థింగ్ ఐ కెన్ సే ఖచ్చితంగా ఒక విషయం చెప్పగలను. ఒక సహృద్భావ వాతావరణంలో, ఒక నమ్మకమైన వాతావరణంలో, నాయకత్వం మీద ఒక వెరీ గుడ్ కెమిస్ట్రీ మేము పనిచేస్తున్నాము. గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా చూసుకుంటాము. మెచ్యూర్డ్ లీడర్షిప్ మాకుంది. పురంధేశ్వర్ గారు కానివ్వండి, లేదా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వీళ్ళు ముగ్గురు కూడా రాష్ట్రమే ప్రాధాన్యంగా ఆలోచించే వ్యక్తులు. కాబట్టి చిన్న చిన్న సమస్యలుంటే పరిష్కరిస్తారు. అందరూ కలిసి కూర్చొని ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకెళ్లాలా, కేంద్రం యొక్క సహకారం ఏ విధంగా తీసుకోవాలా, కేంద్రం నుంచి ఏ విధంగా పెద్ద ఎత్తున నిధులు తీసుకురావాలా, రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన కానివ్వండి, లేదా పోలవరం ఏర్పాటు కానివ్వండి. రాష్ట్రానికి 970 కిలోమీటర్ల కోస్తా ఉందమ్మా. భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఇటువంటి అనుకూలమైన పరిస్థితి లేదు. 970 కిలోమీటర్ల కోస్తా ప్రాంతంలో ఏ విధమైన పరిశ్రమలు తీసుకురావచ్చు, మ్యారిటైమ్ డెవలప్మెంట్ ఏ విధంగా చేయొచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వము నూతన క్యాబినెట్ ప్రణాళిక తయారు చేస్తుంది. లెట్ us see, మనందరం కూడా ఒక మంచి ప్రభుత్వం, మంచి పరిపాలన, మంచి అభివృద్ధిని చూడబోతున్నామని మీ అందరూ కూడా నేను హామీ ఇవ్వగలను. కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న టీడీపీ మిత్రపక్షంగా ఉన్నాయి. మరి బీజేపీ, టీడీపీ రెండు అధికారంలో కూడా ఉన్నాయి. ఏపీ పెండింగ్ ప్రాజెక్టుల కోసం కేంద్రం నుంచి ఇప్పటికైనా నిధులు పెరుగుతాయనుకోవచ్చా? ఖచ్చితంగా పెరుగుతాయి. అందులో ఎటువంటి అనుమానం లేదు. సాధ్యమైనంత తొందరలో పోలవరం పూర్తవుతుంది. పోలవరము ఆంధ్రప్రదేశ్కి జీవనాడి కాబోతుంది. పోలవరము ఆంధ్రప్రదేశ్ యొక్క రైతుల భవిష్యత్తుని అందించి అది బహుళార్థక సాధక ప్రాజెక్టు. అందునుంచి మన విద్యుత్తు 500 మెగావాట్లు విద్యుత్తు తయారవుతుంది. అదేవిధంగా 50 లక్షల ఎకరాలకు సాగునీటి దొరుకుతుంది. అదేవిధంగా 500 గ్రామాలకి మంచినీటి సౌకర్యం వస్తుంది. కాబట్టి ఇది మల్టీ ఫేసెటెడ్ ప్రాజెక్టు, బహుళార్థ సాధక ప్రాజెక్టు. కాబట్టి అన్ని విధాలుగా ఉపయోగిస్తుంది. దీని విషయంలో జనవనరుల శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ఎప్పుడు తీసుకుంటున్నారు. కానీ బట్ దురదృష్టం ఏమిటంటే ఇప్పటి వరకు నా ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, నేను ముందే చెప్పాను, వాళ్ళకి నీటిపారుదల లేదా వ్యవసాయం పట్ల ఏమాత్రం అవగాహన లేని మంత్రులు అందరూ కూడా ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళు కేంద్రం నుంచి ఒప్పించి నిధులు తీసుకురావడంలో, వాళ్ళ యొక్క వాదన వినిపించడంలో, రాష్ట్రం యొక్క ముఖ చిత్రం ఈ విధంగా ఉంది, నీటిపారుదల సమస్యలు ఈ విధంగా ఉందని చెప్పేటలో నిధులు సద్వినియోగం చేయడానికి ఉదాహరణకి నేను మీకు చెప్తున్నాను. జేజేఎం ఉంది, జల్ జీవన్ మిషన్. కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఇచ్చింది.
ఇంటింటికి మంచినీటి సౌకర్యము, నల్సే జల్ అనే ప్రోగ్రాం తోటి, జేజేఎం ప్రోగ్రాం తోటి, కానీ ఆ నిధులు ఏమీ ఉపయోగించుకోలేకపోయింది ఈ ప్రభుత్వము. చాలా నిధులు మురిగిపోయాయి. కానీ వచ్చే ప్రభుత్వం ఆ విధంగా ఉండదు. చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవజ్ఞులు కాబట్టి నిధులు ఏ విధంగా ఉపయోగించుకోవాలా, రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడే విధంగా చేస్తారని మనందరికి కూడా నమ్మకం ఉంది, రాష్ట్ర ప్రజలకు నమ్మకం ఉంది. కాబట్టి ఎక్కడ నిధుల కొరత ఉండదు, ఏ అభివృద్ధి కార్యక్రమానికి ఆటంకం ఉండదు, ఏ రోడ్ల నిర్మాణానికి ఆటంకం ఉండదు, ఏ పరిశ్రమల ఏర్పాటుకు ఆటంకం ఉండదు అనే విషయంలో నేను చాలా స్పష్టంగా చెప్పగలను, చాలా ఖచ్చితంగా చెప్పగలను. మనం చూడబోతున్నాం, మీరే చూస్తారు. ఈ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి వేగవంతం అవుతుంది, నిరుద్యోగ సమస్య పెద్ద ఎత్తున పరిష్కారం అవుతుంది, పరిశ్రమల స్థాపన పెద్ద ఎత్తున జరుగుతుంది, పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తాయి మన ఆంధ్రప్రదేశ్కి. ఎందుకంటే నాయకత్వం పట్ల విశ్వాసము, నాయకత్వం పట్ల నమ్మకము. ఎందుకు ఒక ప్రధానమైన కారణము, ఎన్డీఏలో బీజేపీ ఉంది, జనసేన ఉంది. జనసేన నాయకుడు చాలా చిత్తశుద్ధిగా, చాలా నిజాయితీగా ఉండే వ్యక్తి. ఆయన రాష్ట్ర అభివృద్ధే ఆయన ప్రధాన ధ్యేయం అని చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో ఈ ఆయన యొక్క పోరాటాన్ని మనం చూసాము. కాబట్టి ఇంత మంచి నాయకత్వంలో, ఇంత అనుభవం గల నాయకత్వంలో కేంద్రము ఖచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ పెడుతుంది. అనుభవం గల నాయకత్వం పట్ల కేంద్రానికి కూడా ఒక పెద్ద విశ్వాసం ఉంది. కాబట్టి నిధులు వస్తే సద్వినియోగం అవుతాయి, నిధులు వస్తే ఉపయోగపడతాయని కేంద్రానికి కూడా నమ్మకం ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున నిధులు వస్తాయి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే విషయంలో మనం ఎవ్వరికి కూడా సందేహం ఉండవలసిన అవసరం లేదు. రైట్. ఏపీలో పోలింగ్ ముగిసినా కూడా ఎందుకు దాడులు జరుగుతున్నాయి, మరి వీటికి బాధ్యులు ఎవరు అని మీరు అనుకుంటున్నారు? ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది? తప్పకుండా అమ్మా, చాలా దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. 5 సంవత్సరాల్లో మనం చూసాము ఎంత దుర్మార్గం జరిగిందో, ఎన్ని దాడులు జరిగాయో, ఎన్ని రాజకీయ కక్షలు జరిగాయో. వందల ఇన్సిడెంట్స్, అదే పల్నాడు దగ్గర నుంచి మీరు చిత్తూరు జిల్లా వరకు పోతే కొన్ని వందల వేల ఇన్సిడెంట్స్, రాజకీయ ప్రతిపక్ష కార్యకర్తల మీద రాజకీయ కక్షలు, తప్పుడు కేసులు పెట్టడాలు. ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ప్రచారానికి వస్తే చంద్రబాబు నాయుడు గారి మీద 307 కేసు ఏమిటండి నాకు అర్థం కావడం లేదు. ఆ రామచంద్ర యాదవ్ అనే వ్యక్తి ఒక బీసీ వ్యక్తి, ఆయన ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఎన్నికలలో ప్రచారాలకు పోతూ ఉంటే ఎంత దుర్మార్గం జరిగింది. అంతకుముందు ఆయన ఒక 2 సంవత్సరాల కిందట ఏం జరిగింది, ఆయన ఇంటి మీద దాడి చేశారు, కుటుంబాన్ని భయభ్రాంతులు చేశారు, ఇంటిని ధ్వంసం చేశారు, ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు. మొన్న ఎన్నికల్లో ప్రచారానికి వస్తుంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకునే హక్కు లేదమ్మా, వాళ్ళ సిద్ధాంతాలను ప్రచారం చేసుకునే హక్కు లేదా? ఒక రాజకీయ పార్టీని బీసీ వర్గంగా ఆయన ఒక రామచంద్ర యాదవ్ అని ఆయన రాజకీయ పార్టీని స్థాపించి ఆయన యొక్క సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి నన్ను ఆదరించండి అని ఆయన ఎన్నికల్లో ప్రజాస్వామ్యంలో పోటీ చేస్తున్నాను ముందుకు వస్తున్న వ్యక్తిని ఎంత దారుణంగా హింసించారు. పోలీస్ స్టేషన్లోకి వెళితే, కేసులు పెట్టడానికి వెళితే పోలీస్ స్టేషన్ మీద దాడి వైసీపీ కార్యకర్తలు చేశారు. కాబట్టి వందల వేల సంఘటనలు నేను మీకు చెప్పగలను. అమాయకులను హత్య చేయడం, ఎస్సీల మీద, ఎస్టీల మీద, బీసీల మీద దౌర్జన్యాలు చేయడం, ఒక డ్రైవర్ని హత్య చేసి ఒక ఎమ్మెల్సీ హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే ఇంటికి వెళ్ళి, అప్పటి వరకు చెప్పుకుంటున్నాం మనం డీబీటీ అని, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ముఖ్యమంత్రి గారు మొన్నటిదాకా ఆయన ఉన్న ముఖ్యమంత్రి గారు నేను బటన్ నొక్కుతున్నాను, డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అన్న ఆయన డైరెక్ట్ బాడీ ట్రాన్స్ఫర్ చేశారమ్మా. ఒక ఎస్సీ యువకుడిని తీసుకెళ్ళి, సుబ్రహ్మణ్యం యువకుడిని, ఒక ఎమ్మెల్సీ. అదే ఎమ్మెల్సీ మళ్ళీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారి దగ్గర తిరుగుతున్నారు, జైలు శిక్ష అనుభవించి నేను చంపానని చెప్పిన ఒప్పుకున్న ఎమ్మెల్సీ. ఇంతకంటే దారుణం ఉందా ఈ రాష్ట్రంలో? వాటి పరిణామాలే కదా ఈరోజు జరుగుతున్న సంఘటనలు. బట్ ఎటువైపు దాడులు జరిగినా ఎవరైనా కానీ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే హక్కు లేదు. దౌర్జన్యాలకి, హింసలకి పాల్పడవలసిన హక్కు ఎవరికీ లేదు. ఏ ఉన్నా కానీ చట్టం పరిధిలో వెళ్ళాలి, చట్టం పరిధిలోనే అన్ని చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. బట్ ఈరోజు జరుగుతున్న ఈ పరిణామాలకి, గతంలో పరిణామాలు వాటి యొక్క ఫలితంగానే మనం ఇక్కడ చూడాల్సింది. ఏది ఏమైనా వైసీపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, వ్యక్తి కక్షలు, దాడులు
ఏమాత్రం సమంజసం అని నేను అనుకోవడం. రైట్ అండి. గతంలో మీకు ఏపీలో ఒక్క సీట్ కూడా లేదు, కానీ ఇప్పుడు మీరు 8 అసెంబ్లీ 3 పార్లమెంటు స్థానాలు గెలుచుకున్నారు. మీ గెలుపుకు దోహదం చేసిన అంశాలు ఏవి ఏంటి, ఏం చెప్తారు? విశ్వాసం. ముగ్గురు కలిశారు, కూటమి వచ్చారు. ఈ కూటమి రాష్ట్రాన్ని ఈ సంక్షోభం నుంచి బయటేస్తుంది. నరేంద్ర మోడీ గారు పైన ఉన్నారు, వారు దేశం కోసం పనిచేస్తున్నారు. వారు నీతిగా నిజాయితీగా, దేశమే వారి యొక్క ప్రాధాన్యత. వారు కుటుంబం కోసమో లేదా ఇంకోరు వారసం తీసుకొచ్చి పెట్టుకునే వ్యక్తి కాదు. వారి యొక్క గొప్ప వ్యక్తిత్వము, 3 పార్టీల పట్ల విశ్వాసము, ప్రజల కోసం పనిచేస్తారనే విశ్వాసము, చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ప్రోగ్రాం ఏదైతే ఉందో దాని పట్ల ప్రజల విశ్వాసము, జనసేన నాయకుడి యొక్క చిత్తశుద్ధి, భారతీయ జనతా పార్టీ పురంధేశ్వర గారి నాయకత్వ పటిమ, ఇవన్నీ కూడా కలిసి ఈరోజు ఎన్నికల్లో మేము మంచి ఫలితాలు సాధించాం. ఈరోజు బహుశా మీరు కూడా ఊహించలేదేమో, ఏ ఛానల్ కూడా ఊహించి ఉండొచ్చు. నన్ను అడిగితే నేనేం చెప్తానంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఊహించుండరు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఊహించుండరు ఇంత భయంకరంగా, ఇంత అవమానకరంగా ఓడిపోతామని. ఇది ఊహాతీతమైన ఫలితం. ఇది ఎవరు ఊహించని ఫలితం. ఇది ఒక నివురుగప్పిన నిప్పులాగా, అండర్ కరెంట్ లాగా ప్రజల్లో ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, మన యొక్క ఓటు హక్కును వినియోగించుకుందాం, ఓటు అనే ఆయుధం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఈ రాష్ట్రంలో నిలబెడదాం, ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పులు, ఒక మ్యాసివ్ రెజిమ్ చేంజ్, అధికారాన్ని మార్పు తీసుకొచ్చామని ప్రజలు విశ్వసించారు. దానికి మూడు పార్టీల కూటమి ఒక నైతిక బలము, ఒక నైతిక శక్తి, ఒక విశ్వాసము ప్రజలకు కనిపించడం వల్ల ఈ అద్భుతమైన ఫలితాలు సాధించాము. అందులో మేము కూడా, మా భారతీయ జనతా పార్టీ కూడా లబ్ధి పొందిందనే విషయంలో ఎటువంటి అనుమానం. రైట్. ఇప్పుడు ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం కూటమి కట్టడం. సో ఈ కూటమి కట్టడంలో ప్రధాన పాత్ర ఏ పార్టీది, ఏ వ్యక్తిది? నన్ను అడిగితే నేను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మిస్టర్ పవన్ కళ్యాణ్, అందులో ఏమీ అనుమానం లేదు. ఆయన హీ హ్యాస్ గాన్ ఎన్ ఎక్స్ట్రా మైల్. ఆయన రిస్క్ తీసుకున్నాడు అందులో విషయంలో. ఆయన ఒక అడుగు వెనక్కేశాడు కూడా. సింహము ఒక అడుగు వెనక్కేస్తుందంటే దాని అర్థం ఏంటంటే టార్గెట్ పెద్దది ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్రంని పెంచడం కోసము ఆయన తగ్గారు. ఆయన 2 సంవత్సరాల కింద 3 సంవత్సరాల కింద చెప్పారు, నేను ఆంధ్రప్రదేశ్లో ఓట్లు చీలనివ్వను అని. అదే టార్గెట్ పెట్టుకున్నాడు ఆయన. మనం చూసాం ఆయన రాజకీయ యొక్క ఈ 4-5 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయ ప్రవర్తన, రాజకీయ వ్యవహార శైలి ఎక్కడ కూడా రాష్ట్ర అభివృద్ధే నా ధ్యేయము, అందుకనే కలవాలందరము, ఈ ప్రభుత్వం దిగిపోవాలా. మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక ఎమోషనల్కి ఏ విధంగా భావోద్వేగానికి లోనయ్యి అక్కడికక్కడ ఏకపక్షంగా వాళ్ళకు ఒక పార్టీ వ్యవస్థ ఉన్నప్పటికి కూడా ఒక పొలిట్ బ్యూరోనో ఏదో ఒక వ్యవస్థ ఉంది, కానీ అక్కడి నుంచి కూడా అనుమతి లేకుండా, అందులో కూడా చర్చించకుండా ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే ఏకపక్షంగా భావోద్వేగంగా ఆయన అలయన్స్ ప్రకటించేశాడు. ఎన్నికల కలిసి ఎడుతున్నామని చెప్పేశారు తెలుగుదేశంతో. ఇప్పుడు ఆయన ఆల్రెడీ బీజేపీతో అలయన్స్లో ఉన్నారు. ఆయన ఎన్నికలకు వెళ్తున్నామని ఏకపక్షంగా ప్రకటించారు. ఆల్రెడీ అప్పటికే బీజేపీతో అలయన్స్ ఉన్నారు. కాబట్టి ఎన్నికలు నేను చీలనివ్వను, ఓట్లు చీలనివ్వను అన్నారు. కేంద్ర నాయకత్వంతో మాట్లాడారు. ఇక్కడ రాష్ట్ర యొక్క క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు కేంద్రానికి తీసుకొచ్చి చెప్పారు. కాబట్టి 3 పార్టీలు కలవవలసిన అవసరం ఏమిటని కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించడంలో పవన్ కళ్యాణ్ గారు ముందున్నారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క శ్రమ ఫలితమే ఈరోజు ఈ 3 పార్టీలు కలిసాయి. ప్రధానమంత్రి గారు నిన్న చెప్పారు కదమ్మా, పవన్ అంటే పవన్ కాదు, ఒక తుఫాన్ అని చెప్పారు ప్రధానమంత్రి గారు. పవన్ కళ్యాణ్ గారు పక్కనే కూర్చోన్నారు. సో ఈజ్ వెరీ సిన్సియర్, చిత్తశుద్ధితో పనిచేశారు.
ఆయన రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ధ్యేయము ఈ దుర్మార్గమైన రాజకీయ కక్షలతో అవినీతి కంపులో కూరుకుపోయి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని దించడం కోసము ఆయన అవసరం వస్తే ఒక అడుగు వెనక్కేశాడు. అదేవిధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. రైట్. ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా 3వసారి ఇవాళ బాధ్యతలు ప్రమాణ స్వీకారం చేశారు. ఇది అందరూ కామన్గానే చూస్తున్నారు. ఆయనకు అలవాటే కదా, 2 సార్లు చేశారు, 3వసారి కూడా ప్రధానమంత్రి అయ్యారని. కానీ ఈసారి ప్రధానమంత్రిగా ఆయన ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. ఒక కొత్త రకం ఆట ఆడబోతున్నారు ఆయన. ఎందుకంటే ఈయన ఇంతకుముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కావచ్చు, బీజేపీలో కీలక పాత్ర పోషించినప్పుడు కావచ్చు, ఈ 2 సార్లు ప్రధానమంత్రిగా చేసినప్పుడు కావచ్చు, కేవలం బీజేపీ సొంతంగా ఎన్నుకున్న ఎంపీలతోనే ఆయన ప్రధానమంత్రి అయ్యారు. బట్ ఈసారి మాత్రం ఎన్డీఏలో మిత్రపక్షాలకు ఆయన అధ్యక్షత వహిస్తున్నారు. మిత్రపక్షాలతో కలిసి ఆయన ఇప్పుడు గేమ్ ఆడబోతున్నారు. ఎలా ఉండబోతోంది? ఆయన సక్సెస్ అవుతారా? ఈ 5 ఏళ్ళు ఎలా ఉండబోతోంది? ఈ 5 ఏళ్ళు ఒక స్టేబుల్ గవర్నమెంట్. భారతీయ జనతా పార్టీకి 63 సీట్లు తగ్గాయి. ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా మాకు తగ్గాయి. వీటన్నిటినీ మా వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకుంటారు ఖచ్చితంగా. ఏ రాజకీయ పార్టీని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందులో భారతీయ జనతా పార్టీ చాలా లోతుగా విచారిస్తుంది. ఏమి జరిగింది, ఎక్కడ ఏ పొరపాటు జరిగింది, ఆ పొరపాటును ఏ విధంగా అధిగమించాలి. అరే 2 సీట్ల నుంచి మేము ఈరోజు 3వసారి ప్రధానమంత్రి అయ్యాం మేడం. 2 లోక్సభ సీట్లు, అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్ నుంచి, ఒకటి గుజరాత్ నుంచి. ఫ్రమ్ దట్ స్టేజ్ ఈరోజు మేము 3వసారి ప్రధానమంత్రి అయ్యారు. ఈరోజు భారతదేశంలో ఒక అద్భుతమైన పరిపాలన అందిస్తున్నారు. అందువల్ల ఏది కూడా సవాలే. భారతీయ జనతా పార్టీ ఏ ఎన్నిక కూడా ఛాలెంజ్గా తీసుకుంటుంది. ఏ ఎన్నికలను కూడా తేలిగ్గా తీసుకోదు. ఈరోజు మాకు 63 సీట్లు తగ్గాయి. అందులో ఏం అనుమానం లేదు. మాకు ఉన్న ఓటింగ్ శాతము 2019లో 33.3% భారతీయ జనతా పార్టీ 303 సీట్లు సాధించింది. ఈ 2024లో 36.6% ఓట్లు వచ్చాయి. మేము తగ్గింది ఎంత? 0.7 ఓట్లతోటి. 0.7 ఓట్స్ తోటి మేము 63 సీట్లు కోల్పోయాం. మన ఎన్నికల ప్రణాళిక ఏమిటంటే, ఎన్నికల వ్యవస్థ ఏమిటి? ఫస్ట్ పాస్ట్ పోస్ట్. ఈ విధానం మంది. ఎవరైతే ముందు మెజారిటీ సాధిస్తారో వాళ్ళది. కాబట్టి 0.7 ఓట్స్ తోటి మేము 63 సీట్లు కోల్పోయాం. అండ్ మీకు అందరికీ ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను నేను. ఇప్పుడు మాకు 2019లో 22.9 కోట్ల ఓట్లు వచ్చాయి. 22.9 కోట్లు. ఈరోజు 23.5 కోట్లు, 59 కోట్ల, 23.59 అంటే 23.59 లక్షల ఓట్లు వచ్చాయి. మాకు 2019 కంటే 2024లో 68,97,000 ఓట్లు ఎక్కువ వచ్చాయి మేడం 2019 కంటే. కాబట్టి ప్రజలకు మా పట్ల విశ్వాసం పెంచుకున్నారా లేదా? ఇన్ టర్మ్స్ ఆఫ్ సీట్స్ మేము తగ్గాము. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓట్ల విషయంలో మేము 68,97,000 ఓట్లు 2019 కంటే ఎక్కువ సాధించాం. బట్ మన ఎన్నికల వ్యవస్థ ఫస్ట్ పాస్ట్ పోస్ట్ కాబట్టి ఎన్నికలు సీట్లు తగ్గాయి మాకు. అయినప్పటికి కూడా 2040 సీట్లు మాకు వచ్చాయి. స్టేబుల్ గవర్నమెంట్ ఇస్తున్నాం మేము. మాతో గట్టిగా నిలబడుతున్నారు బీజేపీ. నరేంద్ర మోడీ గారికి అండగా చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు మొన్న చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఈ స్టేబుల్ గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా మేము అభివృద్ధి సాధిస్తాం, దేశం కోసం పనిచేస్తాం, దేశాన్ని ముందుకు తీసుకుపోతాం, దేశాన్ని ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా, 3వ ఆర్థిక శక్తిగా. ఇప్పుడు మనం 2014లో మోడీ గారు అధికారానికి వచ్చేటప్పటికి భారతదేశము ప్రపంచంలో 11వ ఆర్థిక శక్తి.
ఈరోజు 2024లో 5వ ఆర్థిక శక్తిగా ఉన్నాం. $5 ట్రిలియన్ ఎకనామీగా తయారు చేయాలని. ప్రపంచంలో మూడు అత్యున్నత ఆర్థిక శక్తులు, ఆర్థిక రాజకీయ దేశాల్లో ఈ యొక్క 5 సంవత్సరాల్లో భారతదేశం కూడా ఒకటి కాబోతుంది. మన తలసరి ఆదాయం పెరిగింది. గత 5 సంవత్సరాల్లో భారతదేశంలో 25 కోట్ల మంది పేద ప్రజలు పేదతనాన్ని బయటకు వచ్చారు. అబౌవ్ పావర్టీ లైన్ నుంచి బయటపడ్డారు. ఇది మనం చెప్పింది కాదు, ప్రపంచ ఆర్థిక సంస్థలు చెప్పారు. భారతదేశంలో 25 కోట్ల మంది ప్రజలు పేదతనాన్ని బయటకు వచ్చారు. కాబట్టి రాబోయే 5 సంవత్సరాల్లో ఈ దేశంలో పేదతనాన్ని నిర్మూలించాలా, ప్రతి ఒక్కరూ తమ కాళ్ళ మీద తాము నిలబడాలా, గర్వంగా నిలబడాలా. అందరి గర్వమే భారతదేశం యొక్క గొప్పతనము. సాధారణ ప్రజల గర్వంగా ఈ దేశం నాది, దేశం కోసం పనిచేస్తానని సాధారణ ప్రజల గర్వంగా ఎప్పుడైతే భావిస్తారో భారతదేశం గొప్ప దేశం అవుతుంది. ప్రపంచానికి ఆదర్శంగా భారతదేశం నిలబడుతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ప్రపంచానికి దిక్సూచి కాబోతుందనే విషయంలో ఎటువంటి అనుమానం. రైట్ అండి, ఇది వాటి వారధి కార్యక్రమం. రేపటి వారధిలో మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.